పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరు జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు ఆయన. ఇక తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాం చేరికను వ్యతిరేకిస్తూ గుంతకల్ టీడీపీ కార్యాలయం ముందు నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. జయరాంకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని స్పష్టం చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజెట్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జయరాం చేరికపై గుంతకల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. గుంతకల్ టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతల ఆందోళనకు దిగారు. గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బుకు ఆశపడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్ టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.